వైవాహిక జీవితంలో భార్యను భర్త హింసించే ఘటనలు చూసే ఉంటాం. ఆడవారి రక్షణకు గృహహింస నిరోధకం లాంటి చాలా చట్టాలున్నాయి, సెక్షన్లు ఉన్నాయి. పురుషుని రక్షణ కోసం ఎలాంటి చట్టాలు లేవు. అయితే అంత మాత్రాన పురుషుల్ని హింసించే ఘటనలు లేవని చెప్పలేం. నిజానికి దేశంలో ప్రతిరోజు 2 భర్తలు హత్యకు గురవుతున్నారు. భార్యలను భర్తలు హింసించటం, చంపడం లాంటి ఘటనలు రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు చంపే ఘటనలు సైతం పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా భర్తల మరణాలకు సంబంధించిన ఆందోళనకర గణాంకాలను గురుగ్రామ్కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2026 జనవరి నుంచి జూలై 14 వరకు దేశంలో మొత్తం 554 మంది భర్తలు హత్యలు లేదా ఆత్మహత్యల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ నివేదిక ప్రకారం 322 మంది భర్తలు హత్యకు గురయ్యారు. వీరిలో అత్యధిక కేసులు భార్యలు లేదా వారి వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగిన కుట్రలతో ముడిపడి ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. మొత్తం హత్యల్లో 194 కేసులు అంటే సుమారు 60.2% వివాహేతర సంబంధాల కారణంగానే జరిగినట్లు ఆ రిపోర్టులో వెల్లడైంది. భార్యలు తమ ప్రియులతో కలిసి కట్టుకున్న భర్తలను హత్య చేసిన ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయని ఆ నివేదిక తెలిపింది. రోజు రోజుకి పెరుగుతున్న భర్తల హత్యల సంఖ్య. ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఎక్కడ చూసినా కానీ ఇది చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధాలు, ఆస్తులపై తప్పుడు ఆశ, అంతేకాకుండా వివాహానికి ముందే అక్రమ సంబంధాలు, ఈ కారణాల వల్ల ఇలాంటి నేరాలు చేయడానికి చాలా మంది మహిళలు ముందుకు రావడం జరుగుతుంది. వారు చేసే నేరాలనేది ఏదైతుందో వాటి ద్వారా వివాహం చేసుకోవడానికి యువకులు ఈరోజు భయాందోళనలకు గురవుతున్నారు. అదే సమయంలో 232 మంది భర్తలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఏక న్యాయ్ ఫౌండేషన్ పేర్కొంది. వీటిలో కుటుంబ కలహాలు, గృహహింస, మానసిక వేధింపులు, తప్పుడు క్రిమినల్ కేసులు, పిల్లలను కలవనివ్వకపోవటం వంటి కారణాలు ప్రధానంగా ఉన్నాయని నివేదికలో వివరించింది. ఈ కేసుల్లో విషం పెట్టి చంపటం, గొంతు నులిమి హత్య చేయటం, విద్యుత్ షాక్ పెట్టి హతమార్చటం, సజీవ దహనం చేయటం, మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరకటం, చంపేసి ప్రమాదంగా లేదా ఆత్మహత్యగా చిత్రీకరించడం వంటి అత్యంత దారుణమైన నేరాలు నమోదైనట్లు ఆ నివేదిక తెలిపింది. ఇరవై 25 సందర్భాల్లో భర్తలను అత్యంత కిరాతకంగా చంపారు భార్యలు. తల నరకడం, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయటం, పెట్రోల్ పోసి తగులుపెట్టడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా 93 హత్యలు, 103 ఆత్మహత్యలతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదయ్యాయని ఏకం న్యాయ్ ఫౌండేషన్ వివరించింది. అయితే ఈ నివేదికపై ప్రభుత్వ అధికారిక ధృవీకరణ లేదు. అసలు ఈ దిశగా దృష్టి పెట్టడం లేదు. దేశంలో భర్తల హత్యలు లేదా పురుషులపై గృహహింసకు సంబంధించిన ప్రత్యేక జాతీయ డేటాబేస్ లేదని ఏకం న్యాయ్ ఫౌండేషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమస్య తీవ్రతను అంచనా వేయాలంటే అధికారిక గణాంకాల సేకరణ అవసరమని ఏకం న్యాయ్ ఫౌండేషన్ సంస్థ సూచించింది. భర్తలపై హింస పెరుగుతూ ఉండటంతో ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సౌరభ్ రాజ్పుత్ అనే వ్యక్తిని అతని భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్తో కలిసి హత్య చేశారు. ఈ ఘటన తర్వాత భర్తలపై హింసను అడ్డుకునేందుకు చట్టం రావాలని కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. వైవాహిక జీవితంలో పెరుగుతున్న వివాదాలు, మానసిక ఒత్తిడి, గృహహింస వంటి అంశాలపై సమాజం, కుటుంబాలు, సంబంధిత సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలను తగ్గించేందుకు కౌన్సిలింగ్, చట్టపరమైన అవగాహన, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావటం ఎంతో అవసరం ఉంది. ఎక్కువ వివాహేతర సంబంధానికి దారితీసిన హత్యలే కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అనే కోణంలో పరిశీలించాలి.
ఫేస్బుక్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియా ద్వారా పరిచయాలు ఏర్పడి అవి వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.